చూడు, కాలేజీ కుర్రాళ్ళకి కలేజా ఉండడం సహజం. కానీ అది చూపించాల్సింది గ్రౌండ్లో మాత్రమే. కానీ నువ్వు గ్రౌండ్లోకి వెళ్లకుండా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయి. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి నేను ఇక్కడికి వచ్చాను. నా దగ్గర నీ ప్రతాపం చూపించుకే. అర్థమైందా? అర్థమైందా? గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకునే వాళ్ళు ఉంటారు, సొంత డబ్బుతో చదువుకునే వాళ్ళు ఉంటారు. అందరూ నాకు సమానమే. నేను మీకు చదువు చెప్పేందుకే గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఏదో మీ అమ్మా నాన్న చెప్పారని మీరు ఇక్కడికి రావడం కాదు. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవాలి. అవి చెప్పేందుకే మేము ఇక్కడ ఉన్నాం. విషయం ఏంటంటే, నా క్లాసులో మీరు చదవాలి, చదివి తీరాలి, లేకపోతే చదివిస్తా. నా క్లాసులో ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని నేను చెప్పను. నా పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా క్లాస్ వదిలి బయటికి వెళ్ళడానికి లేదు. సిట్ డౌన్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సిన్స్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్లాస్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. విచ్ వాజ్ ద లాంగ్వేజ్ ప్రివేల్డ్ ఇన్ ఇంగ్లాండ్ బిఫోర్ 600 AD? Any one of you can give me answer. The language spoken in English territory before 500 AD was called Celtic. నేను ఈ కాలేజీకి వచ్చాక ఈ క్లాస్ అంత నిశ్శబ్దంగా ఉండడం ఇప్పుడే చూశాను. అందరినీ అరికట్టే ఒక ప్రొఫెసర్ వచ్చాడని మన వాళ్ళందరూ అనుకుంటున్నారు. వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారైనా మాకిప్పుడు మీరే లీడరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వస్తుంటారు, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. శత్రువు అనేవాడు మనల్ని బట్టే తయారవుతూ ఉంటాడు. సార్, ఒక రిక్వెస్ట్. హాస్టల్ వార్డెన్ మీకు చెప్పే ఉంటారు, నాకు ఒక రూమ్ కావాలని అడిగాను. ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేసి పెట్టాం. థ్యాంక్ యూ సార్. శారీ బాగుంది. అది కట్టుకునే వారిని బట్టి కూడా శారీకి అందం వస్తుంది. ఈ యాంగిల్ కూడా ఉందా? ఐ రెస్పెక్ట్ ఉమెన్. థ్యాంక్స్. మిస్టర్ ప్యూన్, ఆయన మీకు బాగా నచ్చినట్టున్నాడు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అసలు గొడవ విద్యార్థులతో పత్రికల వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు ఏకేస్తున్నారు. ఇది ఈ ఒక్క కాలేజీతోని పోయే సమస్య కాదు, మొత్తం గవర్నమెంట్ కాలేజీలకన్నిటికీ పాకుతుంది. కాలేజీ బయట ఉన్నప్పుడే నిందితులను అరెస్ట్ చేయాలని మన ఆర్డర్. అప్పుడు వేదిక హత్య కేసులో ముద్దాయిని ఎలా అరెస్ట్ చేయమంటారు చెప్పండి? మన తెలివితేటలను ఉపయోగించి అవకాశం కోసం ఎదురు చూడాలి. కాలేజీ ఆవరణలో ఎటువంటి చర్యలు తీసుకున్నా విద్యార్థి సంఘాలన్నీ ఏకమవుతాయి. సరైన ఆధారాలు లేకుండా క్యాంపస్లో అడుగు పెడితే చాలా ప్రమాదం. మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఈ కేసును మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపస్లోకి పోలీసులు ప్రవేశించకూడదు. ఇట్స్ మై ఆర్డర్. సో ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. ఏరు జరగా సౌండ్ వినొచ్చాను. అది కొంచెం తగ్గిస్తే అందరికి బాగుంటుంది. నువ్వే డిపార్ట్మెంట్? నేను క్యాంటీన్ డిపార్ట్మెంట్ సార్. ఇలారా. ఓ, ఇప్పుడే వస్తాను. ఏంటి సార్? నాకు కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండాలనుకుంటాను. అర్థమైందనుకుంటా. వెళ్ళు సార్. వెళ్ళరా.